ఇంప్రూవ్మెంట్ ఎవరు కడతారు అంటే అన్ని సబ్జెక్టులు పాస్ అయి ఉండాలి. అది కూడా ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మాత్రమే అవకాశం ఉండింది. అన్ని సబ్జెక్టులు పాస్ అయి ఉండి ఎన్ని సబ్జెక్టులని ఇంప్రూవ్మెంట్ కట్టుకోవచ్చు. సో మీకు ఇంప్రూవ్మెంట్ ఫీజు ఎలా ఉంటుందంటే ఎగ్జామినేషన్ ఫీజు కట్టిన తర్వాత దానికి ప్రతి సబ్జెక్ట్కి ₹160 అయితే కట్టాల్సి ఉంటుంది. సో రీవెరిఫికేషన్ అంటే మళ్ళీ ప్రతి క్వశ్చన్ ఆన్సర్ సంబంధించింది కరెక్షన్ చెయ్యరు. చాలామంది మిమ్మల్ని రాంగ్ సైడ్ పట్టిస్తున్నారు. అది చాలామంది తెలియదు అనమాట. రీవెరిఫికేషన్లో పేపర్ మళ్ళీ రీకరెక్షన్ అనేది చెయ్యరు. 0 మార్కులు అవార్డు చేసినటువంటి ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి ఎందుకు 0 వేశారో చెక్ చేస్తారు. మీరు రాసినటువంటి ఆన్సర్స్కి ఏ ఒక్క మార్క్ అవార్డు చేసినా సరే, ఏది మొన్న జరిగినటువంటి కరెక్షన్లో ఏ ఒక్క మార్క్ అవార్డు చేసినా సరే ఒకదానికి అంటే 4 వేయాల్సింది 3 వేశారు కదా, లేదా 4 వేయాల్సింది 6 వేశారు కదా, అలాంటి క్రాస్ చెకింగ్ ఉండదు. ఏ ఒక్క మార్క్ అవార్డు చేసినా ఆ ఆన్సర్స్ చూడరు. 0 మార్కులు అవార్డు చేసిన ఆన్సర్సే చూస్తారు. అండ్ ఇన్వాలిడ్గా ఉన్నటువంటి ఆన్సర్లు అంటే అసలు కరెక్షన్ చేయకుండా వదిలేస్తారు. ఒక్కొక్కసారి ఎగ్జామినర్ ఓవర్లుక్లో కొన్ని ఆన్సర్స్ కరెక్షన్ చేయకుండా వదిలేసాడు అనుకోండి, అవి కరెక్షన్ చేస్తారు. అంతే తప్ప పేపర్ అంతా కరెక్షన్ చేయరు. అండ్ అలాగే రీకౌంటింగ్ కూడా చేస్తారు. రీవెరిఫికేషన్లో రీకౌంటింగ్ కూడా చేస్తారు. లోపల వచ్చిన మార్కులు బయట వచ్చిన మార్కులు రెండు సమానంగా ఉన్నాయి లేవా అని చెక్ చేస్తారు. సో ఇది రీవెరిఫికేషన్ సంబంధించి. రీవాల్యుయేషన్ ప్రొవిజన్ అనేది అసలు మన ఇంటర్మీడియట్ చరిత్రలోనే ఉండదు అసలు. హలో మై డియర్ స్టూడెంట్స్, ఏపీ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ 2025కి సంబంధించి ఫీ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మాట్లాడదాం. అండ్ అలాగే ఇంప్రూవ్మెంట్కి సంబంధించి అండ్ ఆ తర్వాత హాయ్ హలో స్టూడెంట్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఏపీ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ అలాగే ఇంప్రూవ్మెంట్కి సంబంధించి ఆ తర్వాత రీవెరిఫికేషన్ రీకౌంటింగ్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. లాస్ట్ వరకు చూడండి, చాలా డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఉంటాయి. అండ్ ముందుగా చూసినట్లయితే మనకి ఎవరైతే ఇంప్రూవ్మెంట్ కట్టాలనుకుంటున్నారో ఇంప్రూవ్మెంట్ ఎవరు కడతారు అంటే అన్ని సబ్జెక్టులు పాస్ అయి ఉండాలి. అది కూడా ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మాత్రమే అవకాశం ఉండింది. అన్ని సబ్జెక్టులు పాస్ అయి ఉండి ఎన్ని సబ్జెక్టులని ఇంప్రూవ్మెంట్ కట్టుకోవచ్చు. సో మీకు ఇంప్రూవ్మెంట్ ఫీజు ఎలా ఉంటుందంటే ఎగ్జామినేషన్ ఫీజు కట్టిన తర్వాత దానికి ప్రతి సబ్జెక్ట్కి ₹160 అయితే కట్టాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడండి, ₹600 అయితే యాక్చువల్గా ₹600 ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది. బట్ ఈచ్ సబ్జెక్ట్కి ₹160 ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక్క సబ్జెక్ట్ రాయాలనుకోండి, 1 సబ్జెక్ట్ ఇంప్రూవ్మెంట్ రాయాలనుకుంటే ఆ 1 సబ్జెక్ట్కి మీరు ఎంత కట్టాలంటే ₹600 కట్టిన తర్వాత 160 కట్టాల్సి ఉంటుంది. అంటే ఒక సబ్జెక్ట్కి ఎంత కట్టాలి? ₹760 కట్టాల్సి ఉంటుంది. అలాగే 2 సబ్జెక్ట్స్ రాయాలనుకోండి, 600 కట్టిన తర్వాత 2 × 160 అంటే ₹920 కట్టాల్సి ఉంటుంది. 3 సబ్జెక్ట్స్ ఇంప్రూవ్మెంట్ కట్టాలనుకుంటే 1080 కట్టాలి. 4 సబ్జెక్ట్స్ కట్టాలనుకుంటే 1240 కట్టాలి. 5 సబ్జెక్ట్స్ కట్టాలనుకుంటే 1400. 6 సబ్జెక్ట్స్ అయితే 1560. ఇవన్నీ ఎక్కడ కట్టాలంటే మీ కాలేజెస్లోకి వెళ్ళి కట్టాలి. కాలేజీలోనే కట్టాల్సి ఉంటుంది. కాలేజీకి వెళ్ళాలన్నమాట. కాలేజీలోనే కట్టాలి, ఆన్లైన్లో కట్టడానికి అవ్వదు. సో ఇక్కడ ఇది ఇంప్రూవ్మెంట్ ఫీజు. మరి సప్లిమెంటరీ ఫీజు ఉంటుంది. అంటే ఏ ఒక్క సబ్జెక్టు ఫెయిల్ అయినా సరే వాళ్ళు ఇంప్రూవ్మెంట్ కట్టడానికి లేదు. ఫెయిల్ అయిన వాళ్ళు సప్లిమెంటరీ ఫీజే కట్టాలి. సో సప్లిమెంటరీ ఫీజు ₹600. ఎన్ని సబ్జెక్టులు కావచ్చు. ఒక సబ్జెక్టు పోయినా 1 ఆర్ మోర్, ఒకటి లేదా అంతకంటే. సో ఎన్ని సబ్జెక్టులు ఎక్కువైనా సరే, ఎన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయినా మీరు కట్టాల్సింది సప్లిమెంటరీ కోసం ₹600 కట్టాలి. అలాగే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 2 ఫెయిల్ అయ్యారు అనుకోండి, రెండిట్లో అదొక సబ్జెక్ట్ ఇదొక సబ్జెక్టు, లేదా అందులో ఒక 2 సబ్జెక్టులు ఇందులో ఒక 4 సబ్జెక్టులు, ఎన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయినా సరే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫెయిల్ అయినట్లయితే మాత్రం ₹600 + ₹600. అలాగే మీరు ₹1200 అయితే పే చేయాల్సి ఉంటుంది. మీరు ఎన్ని సబ్జెక్టులైనా ఫెయిల్ అవ్వండి, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండిట్లో ఏదో ఒకటి ఫెయిల్ అయి ఉన్నా, అన్ని ఫెయిల్ అయి ఉన్నా సరే మీరు కట్టాల్సిందంతా ₹1200. అలాగే రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ అప్లైకి సంబంధించి ఇది ఆన్లైన్లోనే కట్టుకోవాల్సి ఉంటుంది. పైన చెప్పిన ఫీజులన్నీ కూడా ఆఫ్లైన్ అనమాట. ఇది ఆఫ్లైన్. ఇది కాలేజీకి వెళ్తేనే మీరు కాలేజీ ఎగ్జామినేషన్ బ్రాంచ్లో మీరు మీకు కట్టించుకుంటారు అనమాట. ఈ ఫీజులు గవర్నమెంట్ పెట్టిన ఫీజులు అవే కట్టించుకుంటారు. ఆన్లైన్లో కట్టాల్సింది ఏంటంటే రీవెరిఫికేషన్ RV అంటాము, రీకౌంటింగ్ RC అంటాము. ఇది మనకి BIEAP.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ స్టూడెంట్ మెనూ ఉంటుంది. స్టూడెంట్ మెనూ మీద క్లిక్ చేస్తే అక్కడ RV రీవెరిఫికేషన్, RC రీకౌంటింగ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు అక్కడ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. మరి అది కూడా ఎంత పేమెంట్ చేయాలి అనేది అయితే రీవెరిఫికేషన్కి సంబంధించి రీవెరిఫికేషన్లో స్కాన్డ్ కాపీ కూడా వస్తుంది. స్కాన్డ్ కాపీ ఆఫ్ ఆన్సర్ స్క్రిప్ట్, ఇది ₹1300 కట్టాలి. లాస్ట్ డేట్ వచ్చేసి 22వ తారీఖు 4వ నెల, ఈ నెల 22వ తారీఖు లాస్ట్ డేట్. అలాగే రీకౌంటింగ్కి సంబంధించి రీకౌంటింగ్లో స్కాన్డ్ కాపీ రాదు. రీకౌంటింగ్కి ₹260 పర్ ఈచ్ సబ్జెక్ట్. లాస్ట్ డేట్ వచ్చేసి 22వ తారీఖు. ఓకేనా? సో ఈ ఎగ్జామినేషన్ ఫీజు కట్టడం కోసం, ఓకేనా,
20వ తారీఖు వరకు కట్టాల్సి ఉంటుంది. ఏది పైన ఎగ్జామినేషన్ ఫీజులేమో 20వ తారీఖు వరకు కట్టాలి. అండ్ రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ మాత్రం 22వ తారీఖు వరకు అయితే మీకు టైం ఇవ్వడం జరిగింది. సో రీకౌంటింగ్ అంటే ఏంటి, రీవెరిఫికేషన్ అంటే ఏంటి? రీకౌంటింగ్లో మార్క్స్ మాత్రమే కౌంట్ చేస్తారు. మీకు పైన ఓఎంఆర్ షీట్ ఏదైతే ఉండిందో ఓఎంఆర్ షీట్ సెకండ్ పార్ట్లో పార్ట్ 2లో ఉన్నటువంటి మార్క్స్ రెడ్ పెన్తో వేస్తారు కదా, మార్కులు మీకు ఎన్ని వచ్చాయి అన్నది ఆ మార్కులు కౌంట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 52 అనుకోండి, లోపల కూడా ప్రతి క్వశ్చన్కి వచ్చినటువంటి మార్కులన్నీ కౌంట్ చేస్తారు. అక్కడ కూడా 52, ఇక్కడ కూడా 52 ఉన్నాయి అనుకోండి, ఇట్స్ క్లియర్, కరెక్ట్ ఉన్నాయో లేవో చెక్ చేస్తారు అంతే, అది కౌంటింగ్. బట్ రీవెరిఫికేషన్కి మాత్రం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అనమాట. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే రీవెరిఫికేషన్ అనేది జరుగుతుంది. రీవెరిఫికేషన్ జరగాలి అంటే రీవెరిఫికేషన్లో పేపర్ అంతా కరెక్షన్ చేయరు. మీ ఆన్సర్ స్క్రిప్ట్లో ఏవైతే 0 మార్కులు అవార్డు చేశారో, ఇప్పుడు ఆల్రెడీ కరెక్షన్ అయిపోయింది కదా, ఆ కరెక్షన్ అయిపోయిన దాంట్లో 0 మార్కులు దేనికైతే అవార్డు చేశారో దాన్ని ఒక్కసారి కరెక్షన్ చేస్తారు. 0 మార్కులు ఎందుకు వేశారు అని చెప్పేసి చెక్ చేస్తారు. ఓకేనా? సో ఏ ఒక్క మార్కు అవార్డు చేసినా సరే ఆ క్వశ్చన్ మాత్రం టచ్ చేయరు. మీకు ఆల్రెడీ ఇప్పుడు కరెక్షన్ చేసిన పేపర్లో మీకు ఆ క్వశ్చన్కి పర్టికులర్గా ఏ ఒక్క మార్కు చేసినా సరే వేసినా సరే ఆ క్వశ్చన్ అయితే కరెక్షన్ చేయరు. మీ ఆన్సర్ స్క్రిప్ట్లో 0 మార్కులు అవార్డు చేసినటువంటి ఆన్సర్స్ మాత్రం చెక్ చేస్తారు. అసలు కరెక్షన్ చేయకుండా ఉన్నటువంటి ఆన్సర్స్ ఏమన్నా ఉంటే వాటిని కరెక్షన్ చేస్తారు. కొంతమంది ఏం చేస్తారు, కొన్ని పేజీలు వదిలేసిన తర్వాత మళ్ళీ ఆన్సర్లు రాస్తారు. అలాంటివి ఫస్ట్ కరెక్షన్లో దొరకలేదు అనుకోండి, చెక్ చేయలేదు అనుకోండి, కరెక్షన్ చేయకుండా వదిలేశారు అనుకోండి, అవి రీవెరిఫికేషన్లో వెరిఫై చేస్తారు. సో రీవెరిఫికేషన్ అంటే మళ్ళీ ప్రతి క్వశ్చన్ ఆన్సర్ సంబంధించింది కరెక్షన్ చెయ్యరు. చాలామంది మిమ్మల్ని రాంగ్ సైడ్ పట్టిస్తున్నారు, అది చాలామంది తెలియదు అనమాట. రీవెరిఫికేషన్లో పేపర్ మళ్ళీ రీకరెక్షన్ అనేది చెయ్యరు. 0 మార్కులు అవార్డు చేసినటువంటి ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి ఎందుకు 0 వేశారో చెక్ చేస్తారు. మీరు రాసినటువంటి ఆన్సర్స్కి ఏ ఒక్క మార్క్ అవార్డు చేసినా సరే, ఏది మొన్న జరిగినటువంటి కరెక్షన్లో ఏ ఒక్క మార్క్ అవార్డు చేసినా సరే ఒకదానికి అంటే 4 వేయాల్సింది 3 వేశారు కదా, లేదా 4 వేయాల్సింది 6 వేశారు కదా, అలాంటి క్రాస్ చెకింగ్ ఉండదు. ఏ ఒక్క మార్క్ అవార్డు చేసినా ఆ ఆన్సర్స్ చూడరు. 0 మార్కులు అవార్డు చేసిన ఆన్సర్స్ చూస్తారు. అండ్ ఇన్వాలిడ్గా ఉన్నటువంటి ఆన్సర్లు అంటే అసలు కరెక్షన్ చేయకుండా వదిలేస్తారు. ఒక్కొక్కసారి ఎగ్జామినర్ ఓవర్లుక్లో కొన్ని ఆన్సర్స్ కరెక్షన్ చేయకుండా వదిలేస్తాడు అనుకోండి, అవి కరెక్షన్ చేస్తారు. అంతే తప్ప పేపర్ అంతా కరెక్షన్ చేయరు. అండ్ అలాగే రీకౌంటింగ్ కూడా చేస్తారు. రీవెరిఫికేషన్లో రీకౌంటింగ్ కూడా చేస్తారు. లోపల వచ్చిన మార్కులు బయట వచ్చిన మార్కులు రెండు సమానంగా ఉన్నాయి లేవా అని చెక్ చేస్తారు. సో ఇది రీవెరిఫికేషన్ సంబంధించి. రీవాల్యుయేషన్ ప్రొవిజన్ అనేది అసలు మన ఇంటర్మీడియట్ చరిత్రలోనే ఉండదు. అసలు రీవాల్యుయేషన్ ఉండదు, రీవెరిఫికేషనే ఉంటుంది. వెరిఫికేషన్, రీవాల్యుయేషన్ అనేది అసలు ఉండదు, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? అందుకని మీకు రీకౌంటింగ్ కావాలా రీవెరిఫికేషన్ కావాలా చూసుకొని దాన్ని బట్టి అప్లై చేసుకోండి. సో ఇది వీడియో సెలెక్షన్ ఫ్రెండ్స్ కదా షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంప్రూవ్మెంట్ సప్లిమెంట్ చదివే స్టూడెంట్స్ మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అయితే ఫాలో అవ్వండి. మొన్న ఒక నెల క్రితమే మనం అన్ని కంప్లీట్ చేసాం. అవన్నీ చూసుకోండి. అవే క్వశ్చన్స్ మీకైతే మళ్ళీ ఎగ్జామినేషన్లోకి అయితే వస్తాయి. థ్యాంక్ యూ.